బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాము. పార్లమెంట్ శీతాకాల సమావేశాల ప్రారంభానికి ముందు సభను డ్రామా వేదికగా మార్చవద్దన్న ప్రధాని మోదీ వ్యాఖ్యలను విపక్షాలు తీవ్రంగా తప్పుపట్టాయి. కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంక గాంధీ ప్రధాని వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. చర్చలు జరగకుండా సభలో డ్రామాలు ఆడుతున్నది ప్రభుత్వమే అని ప్రియాంక ఆరోపించారు. ప్రజా సమస్యలు మాట్లాడితే అది డ్రామాగా అనిపిస్తుందా అని ప్రశ్నించారు. ఓటమి బాధను ప్రతిపక్షాలు జీర్ణించుకోలేకపోతున్నాయన్న మోదీ వ్యాఖ్యలకు ప్రియాంక కౌంటర్ ఇచ్చారు. ఓటమి బాధను ప్రతిపక్షాలు జీర్ణించుకోలేకపోతున్నాయని, డ్రామా కోసం వేదికలు బయట చాలా ఉన్నాయని ప్రధాని మోదీ చేసిన విమర్శలకు ప్రియాంక గాంధీ బదులిచ్చారు. కీలకమైన అంశాలపై చర్చకు ముందుకు రావాల్సింది కేంద్ర ప్రభుత్వమేనని ఆమె డిమాండ్ చేశారు. పార్లమెంటు సమావేశాల ప్రారంభానికి ముందు ప్రధాని మోదీ మాట్లాడుతూ డ్రామాలకు వేదికలు బయట చాలా ఉన్నాయని, పార్లమెంటు సమావేశాలను వేదికగా చేసుకోవద్దని సూచించారు. ड्रामा करने के लिए जगह बहुत होती है, जिसको करना है करते रहे। यहाँ ड्रामा नहीं, डिलीवरी होनी चाहिए। नारे के लिए भी जितने नारे बुलवाने वो पूरा देश खाली पड़ा है। जहाँ पराजित होकर के आए वहाँ बोल चुके हो, जहाँ अभी पराजय के लिए जाने वाले हो वहाँ भी बोल दीजिए, लेकिन यहाँ तो नारे नहीं, नीति पर बल देना चाहिए और वो आपकी नीयत होनी चाहिए। साथियों, हो सकता है राजनीति में नेगेटिविटी कुछ काम आती होगी, लेकिन अल्टीमेटली नेशन बिल्डिंग के लिए कुछ सकारात्मक सोच भी होनी चाहिए। नेगेटिविटी को जरा अपनी मर्यादाओं में रख करके नेशन बिल्डिंग की तरफ ध्यान दे, ये मेरी अपेक्षा रहेगी। ड्रामा करने के लिए This is the capital of city of our country. It's a shameful situation.